ప్లీజ్ అండి, రాష్ట్ర ప్రభుత్వానికి పాపం నిరుద్యోగుల తరపున మనస్ఫూర్తిగా కూటమి ప్రభుత్వానికి విద్యార్థుల తరపున నమస్కారం పెట్టి చెప్తున్నా. ప్లీజ్ సార్ లోకేష్ గారు, ఒక్కసారి వాళ్ళకు టైం పొడిగించండి, కొంచెం పోస్ట్ పోన్ చేయండి. చాలామంది నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. చాలామంది నిరుద్యోగులు 1,00,000 మంది వరకు కూడా ఏజీ పెంచుతారేమని చెప్పి, ఎందుకంటే దాదాపు 7 ఏళ్ల తర్వాత నోటిఫికేషను మహాకూటమి ప్రభుత్వం రాబోతుంది. మన ప్రభుత్వాన్ని గెలిపించుకుందాము. మన ప్రభుత్వం వస్తే, కూటమి ప్రభుత్వం వస్తే మనందరం కూడా ఒక ఎంప్లాయీస్గా మారిపోవచ్చు. చంద్రబాబు అంటే ఒక నమ్మకం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే, ఒక డిఎస్సి అంటేనే చంద్రబాబు సృష్టించిన యొక్క డిఏ అంటే చంద్రబాబు మీద అంత నమ్మకం ఉంది. ప్లీజ్ అండి, పాపం విద్యార్థులు చాలామంది బాధపడుతున్నారండి. ఏజీ పెంచండి, ఇప్పటికైనా పర్వాలేదు, కనీసం ఒక 2 నెలలను వాళ్ళకు టైం ఇవ్వండి. ఏజీ కోల్పోయి దాదాపు 2018 తర్వాత గత ప్రభుత్వాలు నోటిఫికేషన్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంతోనే మా కూటమి ప్రభుత్వాన్ని విద్యార్థులు అండగా నిలబడి, విద్యార్థులు అక్కడ చాలాసార్లు దీక్షలు చేసి కూటమి ప్రభుత్వం రావాలని చెప్పి ప్రతి ఊరు వాడ చాటింపు చేశారు. నిరుద్యోగులండి, వాళ్ళు చాలామంది బాధపడుతున్నారండి. వాళ్ళు బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్న యొక్క పరిస్థితి వచ్చిందండి. కాబట్టి ఏజీ పెంచండి, ఏజీ పెంచి వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఈ ఒక్క నిర్ణయాన్ని అక్కడ మీరు ఆలోచించండి. వీటితో పాటు మరి ప్రధానంగా ఒకే జిల్లా, ఒకే ఎగ్జామ్ పేపరు నిర్వహించండి. తెలంగాణలో ఏ విధంగా అయితే ఎగ్జామ్ నిర్వహించారో విద్యార్థులు కోరుకున్నదేక విద్యార్థులు అక్కడ అంటే దాదాపు వచ్చి వాళ్ళు ఏమి కూడా గొంతమ్మ కోరికలు కోరుకోవడం లేదండి. ఒకే జిల్లా, ఒకే ఎగ్జామ్ పేపరు పెట్టండి. మిమ్మల్ని అడుగుతున్నారు, ప్రాధేయపడుతున్నారు. చాలామంది అక్కడ కుటుంబాలను అక్కడ పక్కన పెట్టి, పిల్లల్ని అక్కడ చిన్న పిల్లల్ని కూడా వాళ్ళు పక్కన పెట్టి, నేను జాబ్ కొట్టుకుంటే నా ఫ్యామిలీ, నా కుటుంబము హ్యాపీగా ఉంటుందనే యొక్క లక్ష్యంతో ఎన్నో సంవత్సరాల నుండి ఒక ఆంధ్ర సివిల్ సర్వీస్గా భావించే యొక్క డిఎస్సి కోసం 2018 నుండి ఈ రోజు వరకు కూడా కళ్ళు కాయలు కాసే విధంగా పిల్లలు అక్కడ విద్యార్థులు చదువుతున్నారు. వాళ్ళ చిన్న అవకాశం ఇక్కడ కల్పించండి. మిమ్మల్ని ప్రాధేయపడుతున్నారు. పిల్లలు బయటకు వచ్చి అక్కడ ధర్నాలు, అక్కడ రాస్తారోకోలు చేయవలసిన యొక్క అవసరం వద్దండి. అక్కడ ఇది ఒక్క అవకాశాన్ని ఆ విద్యార్థుల తరపున మాలాంటి యొక్క అధ్యాపకులు అక్కడ మిమ్మల్ని అడుగుతున్నాం. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చూస్తున్నాం. అక్కడ జిల్లాలో క్లాసులకు అక్కడ వెళ్ళినప్పుడు విద్యార్థుల యొక్క ఆవేదన, సార్ కొంచెం టైం ఇస్తే మాకు బాగుండు సార్, ఇక్కడ కొంచెం పొడిగిస్తే అక్కడ అవునండి, మీరు సిలబస్ అక్కడ 8 నెలల క్రితమే రిలీజ్ చేశారు అక్కడ. కానీ అక్కడ చాలామంది విద్యార్థులు ప్రైవేట్స్ అంటే సెంటర్లలో ప్రైవేట్ చోట జాబులు చేసుకుంటా ఉండిపోయారు. అక్కడ కొద్దిగా వాళ్ళకి టైం దొరకలేదు. అక్కడ కొంచెం టైం అక్కడ వాళ్ళకి పొడిగించండి. దీనితో పాటు ఏజీ పెంచండి. పాపం చాలామంది ఓసీ అభ్యర్థులు అక్కడ 45% వరకు పర్సెంటేజ్ వరకు అవకాశం కల్పించండి. మరొకసారి ఈ నోటిఫికేషన్ ఇక్కడ వాళ్ళకి అవకాశం కల్పించండి. వీటితో పాటు దాదాపు ఏజీ వల్ల 1,00,000 మంది పైగా విద్యార్థులు అలా నష్టపోతున్నారు. ఎందుకంటే ఏజీ కోల్పోయారు. ఇంతవరకు అక్కడ మా కూటమి వస్తుంది, మన ప్రభుత్వం వస్తే మనం ఒక జాబులో ఉండొచ్చు అనే యొక్క లక్ష్యంతో చాలామంది మన ప్రభుత్వం రావడానికి, ఈ కూటమి ప్రభుత్వం రావడానికి ఎంతోమంది విద్యార్థుల యొక్క త్యాగమే ఈరోజు అక్కడ గెలిపించిందండి. వాళ్ళ విద్యార్థుల యొక్క మనికని మీరు ఆలోచించండి. ఒకే ఎగ్జాము, అంటే ఒకే జిల్లా, ఒకే ఎగ్జామ్ పైన మీరు ఒక నిర్ణయం తీసుకోండి. విద్యార్థులు కన్ఫ్యూజన్లో ఉన్నారు, వాళ్ళు దానిపైన ఒక క్లారిటీ ఇవ్వండి. అక్కడ ఎగ్జామ్ డేట్ను కూడా మీరు పొడిగించండి. వాళ్ళ టైం ఇవ్వండి సార్. ఎందుకంటే పాపం చాలామంది యొక్క విద్యార్థులు అవస్థ పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. బయట అక్కడ అప్పులు చేసి కోచింగ్ సెంటర్లో అప్పులు చేసి ఇక్కడ కోచింగ్ సెంటర్లో పెట్టి రూమ్ అంటే హాస్టల్లో వండుకుంటూ ప్రిపేర్ అవుతున్నారు చాలామంది విద్యార్థులు. మా లక్ష్యం ఇదే సార్, ఇక్కడ మా ఆశయం ఇక్కడ ఇదే. మళ్ళీ డిఎస్సి ఇన్ని వేల పోస్టులు ఇక్కడ రావడం కష్టం కాబట్టి కొంచెం మాకు టైం ఇవ్వండి.
మేము కూడా అక్కడ ఒక టీచర్లుగా జాబ్ అంటే మన ప్రభుత్వ హయాంలోనే ఒక గవర్నమెంట్ టీచర్గా మేము వెళ్ళిపోయి మేము సేవ చేస్తామని అక్కడ విద్యార్థులు అంటున్నారు. వాళ్ళ మన్నికలు మీరు అక్కడ మన్నించండి సార్. ఎందుకంటే చాలామంది లక్షల మంది విద్యార్థులు మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో, ఇంకా మా కోసము ఏర్పడిన ప్రభుత్వం ఇది, మన కోసం ఏర్పడిన ప్రభుత్వం ఇది, మనకు అన్యాయం చేయదు, మనం న్యాయం చేయగలుగుతుంది ప్రభుత్వము. మళ్ళొకసారి మిమ్మల్ని విద్యార్థులు అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క ఆవేదనను మీరు అర్థం చేసుకొని కొన్ని రోజులు ఇక్కడ మీకు టైం ఇవ్వండి. కనీసం ఒక 60 రోజులన్నా అక్కడ ఎగ్జామ్కు టైం ఇవ్వండి. దానితో పాటు ఒకే జిల్లా ఒకే ఎగ్జామ్ యొక్క నిర్వహణ పైన విద్యార్థులకు క్లారిటీ ఇవ్వండి. అక్కడ విద్యార్థులు చాలామంది సతమతం అవుతున్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఏ యొక్క ప్రతిపక్షమో ఎవరు చేయిస్తే విద్యార్థులు ముందుకు రారండి. అక్కడ అంత అంటే విద్యార్థులు స్వయంగా ఇలా రోడ్ల మీదకి వచ్చి స్వయంగా అడుగుతున్నారు, మిమ్మల్ని ప్రాధేయపడుతున్నారు. అక్కడ ఆ విద్యార్థుల యొక్క కోరికను అక్కడ మన్నించండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ 2024 జూన్ 12 నాడు ప్రభుత్వం ఏర్పడితే ప్రమాణ స్వీకారం జరిగితే జూన్ 13 నాడే ఈ ప్రభుత్వం ఇక్కడ తొలి సంతకం ఇక్కడ డిఎస్సి పైన అక్కడ మహాడి అంటే ఇక్కడ మా డిఎస్సి పైన అక్కడ మెగా డిఎస్ పైనే సిగ్నేచర్ చేయడం జరిగింది. కాబట్టి చాలామంది నిరుద్యోగుల్లో ఒక నమ్మకం వచ్చిందండి. ఇప్పటి కూడా మీరంటే నమ్మకం ఉంది. ఆ యొక్క విద్యార్థుల యొక్క కోరికను మీరు అక్కడ ఒక్కసారి మీరు ఆలోచించండి విద్యార్థుల తరపున అక్కడ. ఎందుకంటే వాళ్ళ బాధ, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ అవస్థలు పడి అక్కడ బయట క్యాంటీన్లలో పనిచేసుకుంటూ నేను జాబ్ కొట్టాలి, నేను ఏదో జాబ్ తీసుకొని వెళ్ళిపోవాలి, ఈ ప్రభుత్వ హయాంలోనే నేను ఒక టీచర్గా ఉండి సేవ చేయాలని చెప్పి చాలామంది విద్యార్థులు ఇలా అడుగుతున్నారండి. అక్కడ ఒక్కసారి మీరు మరొకసారి విద్యార్థుల తరపున నేను అక్కడ కోరుతున్నా సార్, కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి సార్. ఇక్కడ దాంతోపాటు సంవత్సరానికి 2 సార్లు టెట్ నిర్వహించాలి. లాస్ట్ ఇయర్ ఒకే టెట్ నిర్వహించారు అక్కడ. మరి దాంతోపాటు ఇక్కడ 3 లక్షల మంది విద్యార్థులు బీఈడీ అయిపోయి అక్కడ వెయిట్ చేస్తున్నారు. మాకు టెట్టులా అంటే ఎగ్జామ్ అక్కడ అవకాశం కల్పిస్తే మేము క్వాలిఫై అయితే మేము కూడా డిఎస్సి రాసుకుంటామని చెప్పి చాలామంది విద్యార్థులు అంటున్నారు. మన ప్రభుత్వానికి ఇక్కడ మంచి పేరు సార్, మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఈ యొక్క నిరుద్యోగుల విషయంలో ఈ ఒక్క నిర్ణయాన్ని మీరు తీసుకోండి. ఈ యొక్క ఒకే జిల్లా ఒకే ఒకే జిల్లా ఒకే ఎగ్జామ్ నిర్వహణ, దానితో పాటు టైం పొడిగించడం, దానితో పాటు అక్కడ విద్యార్థులు అడుగుతున్న యొక్క కొన్ని అంశాలను మీరు మీ పరిశీలనకు తీసుకొస్తున్నాం. వాటిపై మీరు ఆమోదిస్తారని చెప్పి, విద్యార్థులకు న్యాయం జరుగుద్దని చెప్పి, విద్యార్థులు అక్కడ మన ప్రభుత్వం అని చెప్పి, మన ప్రభుత్వాన్ని అక్కడ చాలామంది విద్యార్థులు ఏంది ఇలా జరుగుతుందని చెప్పి బాధపడుతున్నారు. అలా బాధపడకుండా ఆ విద్యార్థుల యొక్క అంటే ఇబ్బందుల్ని, విద్యార్థుల సమస్యల్ని ఒక్కసారి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోని చెప్పి కోరుతున్నాం విద్యార్థుల తరపున. ఓకే అండి, థ్యాంక్ యూ.